మంత్రి లోకేష్ ఇప్పటికే సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందారు. అంతేకాదు సీఎం చంద్రబాబు ఆయన్ను షాడో ముఖ్యమంత్రిగా తయారు చేశారనే అభిప్రాయం కూడా సర్వత్రా ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు, అధికారులు మంత్రి లోకేష్ కు ఎక్కడలేని ఎలివేషన్లు ఇస్తూ డిప్యూటీ సీఎం పవన్ స్థాయిని తగ్గించడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ కూడా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో జనసేన నేతలు కూడా ఏమీ మాట్లాడటం లేదు. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా గానీ చేస్తారనే వార్తలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. గత కొంతకాలంగా ఏపీ కూటమి రాజకీయాల్లో జరుగుతున్న ప్రధాన పరిణామాన్ని గమనిస్తున్నారా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి లోకేష్కు ఎలివేషన్ ఇస్తున్న వైనం భవిష్యత్ రాజకీయ చిత్రపటాన్ని తెలియజేస్తుంది. అదే టైంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ స్థాయిని ఆయనకు తెలియకుండానే తగ్గించడం కూడా కనిపిస్తుంది. ఇటీవల రోజుల్లో ప్రభుత్వం విడుదల చేస్తున్న అన్ని ప్రచార ప్రకటనలో పవన్ కళ్యాణ్ ఫోటో పక్కన లోకేష్ ఫోటో కూడా ముద్రిస్తున్నారు. దీన్ని ఒక పెద్ద పరిణామంగానే చూడవలసి ఉంటుంది. నిజానికి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ అడ్వర్టైజ్మెంట్లలో కేంద్ర స్థాయి అయితే ప్రధానమంత్రి ఫోటోను, రాష్ట్ర స్థాయిలో అయితే ముఖ్యమంత్రి ఫోటోను మాత్రమే ప్రచురించవలసి ఉంటుంది. అయినా ఆయా రాష్ట్రాల్లో దాన్ని కొంత విస్మరిస్తున్నారు. ఏపీలో కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో వేస్తుంటారు. తాజాగా పవన్తో పాటు లోకేష్ ఫోటో కూడా వేయడం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి పని ఏదైనా వైసీపీ హయాంలో జరిగి ఉంటే చంద్రబాబు కానీ టీడీపీ నేతలు కానీ ఇల్లెక్కి గగ్గోలు పెట్టేవారు. సుప్రీంకోర్టుని ధిక్కరిస్తారా అని ప్రశ్నించేవారు. రాజ్యాంగ ఉల్లంఘన కింద పిక్చర్ ఇచ్చేవారు. టీడీపీ మీడియా అయితే నానా యాగి చేసేది. కానీ ఇప్పుడు లోకేష్ ఫోటో వేస్తున్న టీడీపీ మీడియా నోరు మెదపడం లేదు. అది కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు ఉన్న ఆర్థిక రాజకీయ బంధం అని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. విశేషం ఏమిటంటే లోకేష్ కేవలం కొన్ని శాఖలకు బాధ్యత వహించే మంత్రి మాత్రమే. ప్రస్తుతం చంద్రబాబు కన్నా లోకేషే పవర్ఫుల్ గా ప్రభుత్వంలో ఉన్నారని టీడీపీ వర్గాలు చెబుతుంటాయి. ఆయా సభల్లో చంద్రబాబు కూడా తన కుమారుడు లోకేష్ గురించి పొగుడుతుంటారు. తద్వారా టీడీపీలోనూ కూటమి భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ఒక సంకేతం పంపుతున్నారన్నమాట. లోకేష్ను సాధ్యమైన త్వరగా ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ ఆయన అనుచరుల్లో కానీ, కుటుంబ సభ్యులు కొందరి నుంచి కానీ గట్టిగానే ఉందని చెబుతారు. దానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇబ్బంది వస్తుందని చంద్రబాబు చెప్పి ఉండవచ్చని, అంతేకాక మానసికంగా పవన్తో సహా వివిధ వర్గాల వారిని సిద్ధం చేసిన తర్వాత లోకేష్ను సీఎం పదవిలోకి తీసుకురావచ్చని నచ్చజెప్పి ఉండవచ్చన్నది టీడీపీ వర్గాల్లో ఉన్న భావన. అందుకు తగినట్లుగానే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయకత్వంలో కూటమి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలన్న రాగాన్ని ఎత్తుకున్నారు. అంటే లోకేష్ను సీఎంగా ఇప్పటికిప్పుడు చేయడానికి ఆయన సుముఖంగా లేరన్న వాదన అప్పట్లో వచ్చింది. దాంతో లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న తలంపు తెచ్చారు. ఇందుకు చంద్రబాబు కూడా రెడీ అయినప్పటికీ జనసేన నుంచి నిరసన రావడం ఆరంభమైంది. తమ అధినేత పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గిస్తారా అని ప్రశ్నించసాగారు. ఎన్నికల సమయంలో పవన్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రిగా ఉంటారన్న అవగాహన ఉందన్నది వారి ఆర్గ్యుమెంట్. వాస్తవానికి ఈ విషయంలో లోకేష్ అప్పట్లో కూడా క్లారిటీగానే మాట్లాడారు. సీఎం పదవిలో పవన్కు షేర్ ఇవ్వడానికి కానీ, ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ ఒక్కరికే కట్టబెట్టడానికి కానీ ఆయన సానుకూలంగా అప్పట్లో మాట్లాడలేదు. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విషయాన్ని సైతం తమ పార్టీ పాలిట్ బ్యూరో చర్చిస్తుందని అన్నారు. అయినా రాజకీయ వ్యూహాల రీత్యా పవన్ ఒక్కరికే చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఊరుకున్నారు. ఇప్పుడు లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి జనసేన వైపు అంత సుముఖత కనిపించకపోవడంతో వ్యూహాత్మకంగా లోకేష్కు ఎలివేషన్ ఇచ్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు అనిపిస్తుంది. అందులో భాగంగానే ఇతర ప్రచార శాఖల ప్రకటనలో సైతం పవన్తో పాటు లోకేష్ ఫోటోను వేయడం ఆరంభించారు. దీనివల్ల లోకేష్ స్థాయిని పెంచేసినట్లయింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్, లోకేష్లు ఇద్దరిది ఒకటే స్థాయి అన్న సంగతిని ప్రపంచానికి తెలియజేసినట్లయింది. పవన్ కళ్యాణ్ కూడా తొలుత కొంత అసౌకర్యంగా ఫీల్ అయి ఉండవచ్చు. కానీ పదవిని అనుభవించడానికి అలవాటు పడ్డాక అలాంటి వాటిని పక్కన పెట్టి సర్దుకుపోతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీలో కాబోయే సీఎం లోకేష్ అన్న సంగతి రహస్యమేమి కాదు. అయితే ఎప్పుడు అవుతారన్నదే చర్చగా ఉంది. ఈ టర్మ్లోనే సీఎం కావచ్చని కొందరు, వచ్చే ఎన్నికల సమయంలో సీఎం అభ్యర్థిగా లోకేష్ను ప్రకటించవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు వెంటనే ఆ పదవి తన కొడుక్కి ఇవ్వదలిస్తే ఒక్క రోజులో చేసేయవచ్చు. తల్లికి వందనం స్కీమును లోకేషే కనిపెట్టారని ప్రకటించడం, అలాగే ఆయా ప్రసంగాల్లో లోకేష్ చేసిన వ్యాఖ్యలను పరిగణలో తీసుకుని నిర్ణయాలు చేస్తామని చంద్రబాబు చెప్పడం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయనిపిస్తుంది. ఏదేమైనా లోకేషే ప్రస్తుతం ప్రభుత్వంలో అనధికారికంగా మొత్తం చక్రం తిప్పుతున్నారన్నది వాస్తవం. అది మంచిదా కాదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.